మా చెల్లెల పాప బర్త్డే కోసం రావడానికని మేమైతే ఒక నెల ముందే ప్లాన్ చేసుకున్నాము. బందరు మళ్ళీ తర్వాత ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా. మోపిదేవి వెళ్ళాలి, ఇంకా కొన్ని టెంపుల్స్కి వెళ్ళాలి, పాండురంగ గుడికి వెళ్ళాలి. మోపిదేవి దగ్గర అంశల దీవి అని ఉందంట సముద్రం, అక్కడికి వెళ్ళాలనుకున్నాం. అదైతే చాలా బాగుంటుందని తెలిసింది. అక్కడికి వెళ్దామని అనుకున్నాం, కానీ ఈ వర్షం వల్ల అయితే ఎక్కడికి వెళ్ళలేదు. మొత్తం ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయి అవన్నీ తిరగొచ్చు కదా అని బట్టలు కూడా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. హెవీగా లగేజ్ అయితే హెవీ అయిపోయింది. మా హస్బెండ్ అయితే నన్ను తిట్లు, బట్టలు అయితే ఎక్కువ పెట్టేసావు, ఇప్పుడు చూస్తే ఎక్కడికి వెళ్ళలేదు వర్షం వల్ల అని. నేనైతే కలగనలేదు కదా, ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాం. తీరమో చూస్తే వర్షం తుఫాను, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ముడుచుకొని ఇంట్లోనే పడుకున్నాను. కానీ ఇంట్లో పాపతో అయితే, మా చిట్టి తల్లితో అయితే బాగా ఎంజాయ్ చేస్తాం, అది మాత్రం కన్ఫర్మ్గా అయితే చెప్తాను. మా హస్బెండ్ బాబు అయితే నిన్నైతే బయలుదేరేశారు బందర్ నుంచి. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం పని ఉందని, నాకు కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల నేను మా చెల్లి పాప అయితే ఈరోజు బయలుదేరుతాం. అసలు చూసారా బందర్లో ఎంత పెద్ద వర్షమో, మోకాల వరకు వచ్చేసింది. అదంతా బస్ స్టాండ్ అంట. రియాలిటీ అయితే ఇదనమాట. సూర్యదేవుడు అయితే 3 రోజుల తర్వాత వచ్చాడు. ఇంక ఈరోజు ఎలాగైనా కన్ఫామ్గా బయలుదేరాలి, ఎందుకంటే రేపు నుంచి తుఫాన్ అంట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.